ఒక పర్సన్ మెస్సీతో ఫోటో దిగాలంటే 10 లక్షలు. అదే ఇద్దరు కలిసి మెస్సీకి హలో హాయ్ చెప్పి ఫోటో దిగాలంటే 25 లక్షలు. అదే ఏదైనా కార్పొరేట్ ప్యాకేజీ తీసుకోవాలంటే అంటే గ్రూప్గా కలవాలంటే ఏకంగా ₹1,00,00,000. ఇదేదో మెస్సీని అంగట్లో పెట్టి అమ్ముతున్నట్లుంది. ఫుట్బాల్ మీద జనాలకున్న అభిమానాన్ని, ప్రేమని డబ్బులకి నిలువున తెగ నమ్ముతున్నట్లు కనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, మెస్సీని ఇండియాకి పిలిపించి ఇక్కడ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు సిగ్గుపడాలి. షేమ్ ఆన్ దెమ్. వాళ్ళకంటే పక్కా బజారు వేసేలు బెటర్ అనిపించారు. వాళ్ళ దగ్గర కనీసం ఇచ్చిన డబ్బులకి న్యాయమైనా జరుగుతుంది. ఇక్కడ అది కూడా లేదు. జనాల దగ్గర టికెట్ల కోసం వేలకు వేలు దోచేశారు. ఫోటోల కోసం లక్షలు కొల్లగొట్టారు. కోట్ల కోట్లు లాభాలు పొందారు. కానీ ఫ్యాన్స్కి ఏం మిగిలింది? హార్ట్ బ్రేక్ తప్పితే. మెస్సీ వచ్చాడని కటౌట్లు కట్టారు. మెస్సీ వచ్చాడని గ్రౌండ్లకి క్యూ కట్టారు. మెస్సీతో సెల్ఫీల కోసం లక్షల డబ్బులు కట్టారు. 70 అడుగుల విగ్రహం పెట్టారు. కానీ ఎవరికి లాభం? గవర్నమెంట్కి కోట్లలో ఆదాయం వచ్చేది. కానీ జనాలకి ఏమైనా మంచి జరిగిందా? ఫుట్బాల్కి ఏమైనా ఒక్క పైసా లాభం జరిగిందా? ఏం లేదు. పోనీ పెట్టిన విగ్రహమైనా మెస్సీది పెట్టారా? అదేదో ఇంగ్లాండ్ నాటకాడు జో రూట్లా కనిపిస్తుంది. ఇక పాపం ఆ స్టాచ్యూలో ఈ ప్లేస్ చూడండి. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా నవ్వు వస్తుంది. ఏంటిది? ఎవరికైనా ఇలా ఉంటాయా? లేదంటే మెస్సీకి ఏమైనా ఒక్కొక్కటి కిలో రాయంత సైజులో నిక్కర్ పట్టనంత పెద్దవిగా ఉంటాయా? ఇది చూసి మెస్సీ కూడా ఒరేయ్ పాపిస్టోళ్ళారా ఏం చేశారా అని తిట్టుకుని ఉంటాడు. సరే, అది వదిలేయండి. అసలు కోల్కతాకి మెస్సీ వస్తున్నాడని ఎంతో ఆశగా అక్కడికి వెళ్ళిన ఫ్యాన్స్ నుంచి 4,500 నుంచి 12,000 రూపాయలు ఒక్కో టికెట్ కోసం వసూలు చేశారు. ఇక ఎవరైనా మెస్సీతో ఫోటో దిగాలి అనుకుంటే ఏకంగా 10 లక్షలు పే చేయాలి. ఇది కూడా సింగిల్ పర్సన్కి. ఒక్కసారి ఊహించండి, నెలకి 25,000 సంపాదించడమే అతి కష్టమైన ఇండియాలో 10 లక్షలు పెట్టి మెస్సీతో ఫోటో దిగడం ఎంతమంది ఫ్యాన్స్కి ఛాన్స్ ఉంటుంది? అయితే దిగకండి అని మీరు అనొచ్చు, కానీ అభిమానానికి డబ్బుతో ముడేయడం కరెక్టేనా? పోనీ ఇదంతా కాదు, కోల్కతా వస్తున్నాడని తెలిసి వేల రూపాయలు పే చేసి స్టేడియంకి చేరుకున్న జనాలకి మీరేమిచ్చారు? గంటల తరబడి అక్కడ వెయిట్ చేసిన జనాలకి మీరేం చూపించారు? కనీసం 10 అంటే 10 నిమిషాలు కూడా అక్కడ లేడు మెస్సీ. కనీసం ఓ 15 నుంచి 20 నిమిషాలు గ్రౌండ్లో స్పెండ్ చేసి 4-5 షాట్లు కొట్టున్న ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయ్యేవాళ్ళు. కానీ 10 నిమిషాలు కూడా లేడు మెస్సీ గ్రౌండ్లో. ఇందులో మెస్సీదేం తప్పు ఉండదు. ఎందుకంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎలా చెబితే అలా చేస్తాడు మెస్సీ. అందుకే తప్పంతా గవర్నమెంట్ది అండ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ది మాత్రమే. జస్ట్ జనాల ఎమోషన్తో ఆడుకున్నారు వాళ్ళంతే. గంటల తరబడి తమ అభిమాన ఫుట్బాలర్ని చూడాలి అనుకున్న వాళ్ళకి చాలా దారుణమైన హార్ట్ బ్రేక్ ఇచ్చారు. దాని రిజల్ట్ ఇదిగో ఇలా కనపడింది. మెస్సీ కనపడలేదన్న కోపంతో చైలు విరగొట్టారు. మొత్తం వాటర్ బాటిల్ అన్ని గ్రౌండ్లో విసిరేశారు. దారుణం, పరమ దారుణం సృష్టించారు. పోలీసులు మళ్ళీ లాఠీ చార్జ్ వాళ్ళ మీద. ఎంత దారుణం! వేలకు వేల డబ్బులు పే చేసి టికెట్ కొని మెస్సీని చూడడానికి అక్కడికి వచ్చిన జనాలకి మెస్సీని చూపించకపోగా ఆ కోపాన్ని ఆ జనాలు చూపించినందుకు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం అసలు నిజంగా చాలా దారుణమైన చర్య. సరే, ఇక కోల్కతాలో వదిలేస్తే తెలంగాణకు వచ్చాడు. ఇక్కడ మాత్రం కొద్దిగా ఫ్యాన్స్కి పర్వాలేదన్నట్లు కనిపించినా రేవంత్ అన్న మాత్రం దారుణంగా బిహేవ్ చేశాడు. ఓ కుర్రాడు మెస్సీతో ఫోటో కోసం ముందుకు వస్తే నిర్దాక్షిణంగా అతనిని వెనక్కి నెట్టేశాడు. కాదు తోసేశాడు. కానీ తన మనవడితో మాత్రం మెస్సీతో ఫుట్బాల్ ఆడించాడు. ఇదెక్కడ దారుణం! ఏదేమైనా మెస్సీ ఇండియా టూర్ మాత్రం నిజంగా ఫ్యాన్స్కి చాలా డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. మేబీ ఇదంతా ముందుగానే అర్థం చేసుకోవడం వల్లే మన ఇండియన్ ఫుట్బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రి ఈ ఈవెంట్ వల్ల ఫుట్బాల్కి వచ్చే లాభం ఏం లేదు, నేను రాను అని ఇన్విటేషన్ని రిజెక్ట్ చేశాడనుకుంటా. అయినా జనాలకు కూడా కాస్తంత బుద్ధి ఉండాలి. ఆడెవడో పక్క దేశం ప్లేయర్ వచ్చాడని ఇంతలా లక్షలకి లక్షలు వేలకు వేలు పోసి పోయారే కానీ ఈ స్థాయిలో ఎప్పుడైనా మన లెజెండరీ ప్లేయర్ ఛెత్రిపై ప్రేమ చూపించారా? లేదు. మెస్సీ కంటే ఛెత్రి ఏమైనా తక్కువ? మెస్సీ తన అర్జెంటీనా తరపున 185 మ్యాచ్లో 108 గోల్స్ కొడితే మన ఛెత్రి ఇండియా తరపున 151 మ్యాచ్ల్లోనే 94 గోల్స్ చేశాడు. వరల్డ్లో హైయెస్ట్ గోల్స్ చేసిన ఫుట్బాలర్స్లో మెస్సీ టాప్ 3లో ఉంటే ఛెత్రి టాప్ 5లో ఉన్నాడు. అయినా మనకి మెస్సీనే కావాలి, ఛెత్రి అనవసరం, అవసరమే లేదు మనకి. ఏంటో మన ఇండియన్స్ మెంటాలిటీ. ఎప్పుడు పక్కింటోడి పుల్ల కూరే మనకి రుచి అనుకుంటాం.